హలో గాయ్స్, ఆలోచిస్తున్నా. ఈరోజు అయితే అమావాస్య అన్నారు, హోలీ కూడా అన్నారు, కానీ ఈరోజు అయితే నా వీక్ ఆఫ్ ఉండే ఇంట్లోనే ఉండి ఏం చేయాలో తెలియక ఇవ్వండి ఇలాంటి రైసాలు అయితే వేస్తూ ఉంటాను నేను. ఓకే, రెండు అయితే ఉల్లిగడ్డలు తీసుకున్నా, పకోడీ చేద్దామని. ఆకలి అవుతుండే గైస్, అన్నంతో ఏదన్నా సైడ్ డిష్ చేసుకుందామని పకోడీ చేసుకోనికైతే రెండు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకుంటున్నా. మంచిగా రప్ప కట్ చేసుకొని అలా పిండి వేసుకొని మిక్స్ చేసుకొని కొన్ని కరివేపాకు, ఇంకా పచ్చి మిరపకాయలు అలా కట్ చేసుకొని అందులో వేసుకొని రప్ప అలా మిక్స్ కొట్టేయాలండి. అలా కొట్టేసాక అలా కచ్చాచి తినొద్దండి నాలాగా. ఓకే, నేను కూడా తినలేదులేండి. అలా మంచిగా కట్ చేసుకొని అలా మిక్స్ చేసేసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి పడేయండి అందులో. ఎస్, అలా పడేసి ఈ ఉప్పు కొంచెం ఇంకా కొంచెం వేసుకోండి. అలా ఉప్పు ఏంటంటే మనకు సరిపోయేంత వేసుకోవాలి, ఎక్కువ ఎలా పడితే అలా వేసుకోవద్దండి. కారం కూడా నాకైతే కొంచెం పసుపు ఎక్కువనే పడ్డది, అందుకే చూడండి కొంచెం ఎల్లో ఎక్కువైంది. అలా మంచిగా అది వేడిగా నూనె చేసేసుకొని మీరు, ఎస్ అదేందో మరి ఓకే, ఏం కాదులేండి. తప్పుడు మధ్యలో డ్యాన్స్లు వేస్తూ ఉండాలన్నమాట, టైం పాస్ కోసం గాయస్. అలా వేడిగా వేసి అలా రప్ప వేసేసి, ఎస్ అవి చూసుకోవాలి మనం మంచిగా ఏగినాక తీసుకోవాలి మంచి తిన్నాకి. అలా చూడండి, అగ్గోండి రెండు బుర్రలు, బీనీస్ కూర, పకోడీ. ఇక సంపుడే గాయస్ మంచిగా. ఒక మూవీ అయితే ఆన్ చేసేసుకొని అలా తింటున్నాను. చూడండి ఎలా ఉందో పకోడీ. చూడండి, మీరు కూడా తినండి గాయస్, అలా చేసుకోండి అలాగా. మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే మాత్రం లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్. రప గాయస్, సూపర్ గాయస్ పకోడీ అయితే.